రాయలసీమలో వైకాపాని నేలకొల్చండి, ఓటర్లకు చంద్రబాబు నాయుడు పవన్ పిలుపు. ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి, ఆ టీడీపీ వాళ్ళ పరిస్థితి రాయలసీమ రీజియన్లో ఎంత ఘోరం అంటే, చంద్రబాబు నాయుడు ఒక రాయలసీమ ప్రాంతీయవాసి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇన్ని సంవత్సరాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు కదా. ఇప్పటి వరకు ఆ రాయలసీమలో పట్టు సాధించలేకపోయాడు. కావాలంటే మీరు కానీ చూస్తే 2019 ఎలక్షన్స్లో రాయలసీమలో మొత్తం 52 సీట్లుంటే 49 వైసీపీనే గెలిచింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు రాయలసీమలో వైసీపీని నేలగూరుస్తారంట. టీడీపీ వాళ్ళతో ఒక వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారు, రాయలసీమలో ఆల్రెడీ 28 సీట్లు వైసీపీకి వెళ్ళిపోయినట్టే, అంటే 10 లక్షల ఓట్లు వైసీపీ వల్ల అహెడ్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లోనే చెప్తా ఉన్నారు. ఇంక వీళ్ళు వచ్చి రాయలసీమలో వైకాపాని నేలగూరుస్తారంట. సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడటానికి. ఇంకా మన పవన్ కళ్యాణ్ అంట. ఈ పవన్ కళ్యాణ్ ఏం పిలిపిస్తాడు, మొత్తం రాయలసీమలో 52 సీట్లుంటే కేవలం 2 సీట్లలో పోటీ చేస్తున్నాడు. ఈయన జనాలను రాయలసీమలో ఇన్ఫ్లుయెన్స్ చేసి టీడీపీకి ఓట్లు వేపిస్తాడంట. రాయలసీమలో ఈ పవన్ కళ్యాణ్ కనీసం వాడు మొహం కూడా చూడరు. ఏంది ఇదొక 0, ఇదొక 0, ఇదొక 0, ఈ 3 సున్నాలు కలిసి రాయలసీమలో టీడీపీని గెలిపిస్తాయంట. ఎవడికి చెప్తారు ఈ కథలు? రాయలసీమలో టీడీపీ కానీ టీడీపీ కూటమి కానీ నేలకి పాతాళానికి తొక్కకపోయింది. ఇంకేం చెప్తున్నాడు, పవన్ను ఓడించడానికి మిథున్ రెడ్డి కుట్రలు. పవన్ను ఓడించడానికి మిథున్ రెడ్డి అవసరం లేదబ్బా, పవనే ఓడించుకుంటాడు, లేకపోతే పవన్ చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు. పవన్ కోసం ఎవరు బయట వాళ్ళు ఎవరు పనిచేయబల్ల. ఆ కూటమిలో ఉన్న వాళ్ళే పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఓడిస్తారు, ఓడించి హైదరాబాద్ పార్సల్ పంపుతారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. అవును, జనాలకు తెలుసు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఏం జరిగిద్ది, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఏం జరిగిద్దో జనాలకు బాగా తెలుసు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాయలసీమ జిల్లాలో అనేక కంపెనీలు వచ్చాయి, డెవలప్మెంట్ పనులు జరిగినాయి, సంక్షేమం బాగా జరిగింది. అలాంటప్పుడు తిరిగి వైసీపీకి ఓటేస్తారు కానీ టీడీపీకి ఎందుకు ఓటేస్తారు? ఇవన్నీ తెలుసు కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా రాయలసీమ తీసుకెళ్లి బహిరంగ సభలు పెట్టి 4 ఓట్లు వచ్చినట్టే కదా అని చెప్పి ఇలాగ బహిరంగ సభలు పెడతా ఉన్నాడు. ఇదిగో ఇవన్నీ కూడా రాజకీయంగా పూర్తిగా ఎక్స్పైర్ అయిపోయినాయి. వీళ్ళ వల్ల ఒక్క ఓటు రాదు, అంతా ఉడగబెట్టిన నాగడదుంప బ్యాచ్. మీరు కానీ చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ చూస్తే 2014, 19 ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్, 2014లో చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ తగ్గింది, 2019లో ఇంకా తగ్గింది. ఈ 2024లో అయితే అసలు గెలవడం అంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కుప్పంలో 34,000 డూప్లికేట్ ఓట్లు మొత్తం ఈసీ తొలగించింది. వీళ్ళందరినీ కూడా ఆ తమిళనాడు బార్డర్ నుంచి, కర్ణాటక బార్డర్ నుంచి ఆ డూప్లికేట్ మనుషులు తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఎలక్షన్ టైంలో ఓట్లు వేపించి చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు గెలుస్తూ వచ్చాడు. ఈసారి ఎలక్షన్ కమిషన్ అది గమనించి మొత్తం ఓట్లను తొలగించింది. ఇప్పుడు చూడాలా చంద్రబాబు నాయుడు అసలు నిజస్వరూపం ఏంది, చంద్రబాబు నాయుడుకి వచ్చే మెజారిటీ ఏందనేది ఈ ఎలక్షన్లో తేలిపోద్ది. ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ గురించి ఇంత మాట్లాడతాడు కదా, కనీసం తన నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేయలేకపోయాడు, కృష్ణా వాటర్ని తన నియోజకవర్గాన్ని తెచ్చుకోలేకపోయాడు, ఒక బస్ స్టాండ్ కట్టలేకపోయాడా, అంత ఘోరంగా. ఇప్పుడేం చెప్తున్నాడు, ఈసారి నన్ను గెలిపించండి, కుప్పాన్ని ప్రపంచ స్థాయిలో పెడతాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నావు, కనీసం నీ నియోజకవర్గానికి ఒక మంచి పని చేసుకోలేకపోయావు. ఏం పని చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితి, అంత దరిద్రమైన ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో. ఈసారి వైసీపీ కుప్పంలో కొట్టబోతుంది, పిఠాపురంలో కొట్టబోతుంది, మంగళగిరిలో కొట్టబోతుంది. వీళ్ళందరికీ కూడా పూర్తిగా రాజకీయ శవయాత్ర చేయబోతుంది.